వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు హైహయరాజైనటువంటి కార్తవీర్యార్జునుని యొక్క చరిత్రను, పరశురాముని యొక్క దివ్య లీలా వైభవాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. దృష్ట్వా స్వసైన్యం రుధిరౌఘకర్దమే రణాజిరే రామకుఠారసాయకైః వివృక్ణవర్మధ్వజ చాప విగ్రహం నిపాతితం హైహయ ఆపదదృష. కార్తవీర్యార్జునుడు పంపించినటువంటి 17 అక్షౌహిణీల సైన్యాన్నంతా తానొక్కడే సంహరించేశాడు పరశురాముడు. ఎక్కడ చూచినా చిందరవందరగా ఆ యుద్ధరంగంలో అటూ ఇటూ పడి ఉన్నటువంటి శత్రువుల యొక్క తలలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ 17 అక్షౌహిణీల సైన్యం కూడా సర్వనాశనం అయిపోయింది. వారి దేహములన్నీ కూడా నిర్జీవంగా పడి ఉన్నాయి. అంతేకాదు వాళ్ళు ధరించిన ఆయుధాలు కూడా చెల్లాచెదరగా పడి ఉన్నాయి ఆ యుద్ధరంగంలో. అది చూచి కోపించినటువంటి ఆ రాజు తానే స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశించాడు కార్తవీర్యార్జునుడు. అథార్జున పంచశతేషు బాహుభిః ధనుషు బాణాన్ యుగపత్ ససందధే రామాయ రామోస్త్రభృతాం సమగ్రణీః తాన్యేక ధన్వేషుభిరాచ్ఛినత్సమౌ. ఇక ఈ అర్జునుడనే పేరు కలిగిన హైహయరాజు యుద్ధరంగంలో ప్రవేశించి తనకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల లభించినటువంటి 1000 చేతులు ఉన్నాయి కదా, అందులో 500 చేతులతో 500 ధనుస్సులు ధరించి మిగతా చేతులతో బాణాలను సంధించి ఒకేసారి ఆ ఒక్క పరశురాముని మీద తాను 500 ధనుస్సుల నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణములను ప్రయోగిస్తూ ఉన్నాడు. ధనుషు బాణాన్ యుగపత్ ససందధే ఒకేసారి ప్రయోగించాడు. రామాయ రామోస్త్రభృతాం సమగ్రణీ. మరి పరశురాముడు ఎంతటి గొప్పవాడు! అస్త్రభృతాం సమగ్రణీ, అస్త్రములను ధరించేటువంటి వారిలో శ్రేష్ఠుడు. అందరికన్నా ముందు వరుసలో ఉంటాడు ఆయన ఆ పరాక్రమంలో. అలాంటి ఆ రాముడు తన దగ్గరున్నటువంటి ఒకే ఒక ధనుస్సుతో బాణములను ఎక్కుపెట్టి ప్రయోగిస్తూ ఆ కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ప్రయోగించిన బాణముల యొక్క సమూహాన్ని తానొక్కడే సర్వనాశనం చేసేశాడు ఒకేసారి. అంత గొప్ప ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు ఆ పరశురాముడు. పునఃస్వహస్తస్థైః అచలాన్ మృధేంఘ్రిపాన్ ఉత్క్షిప్య వేగాత్ అభిధావతో యుధి భుజాన్ కుఠారేణ కఠోరనేమిన చిచ్ఛేద రామ ప్రసభంత్వహేరివ. ఇక ఈ ఆయుధాలతో లాభం లేదని చెప్పి ఆ అర్జునుడు ఏం చేస్తున్నాడు? పర్వత శిఖరములను పెకలించి ఆ పరశురాముని మీద విసిరేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అనేక రకములైన వృక్షాలు ఉన్నాయి, వాటిల్ని మొదళ్లతో సహా పెరికి వాటిలన్నిటినీ కూడా విసురుతూ ఉన్నాడు ఆ పరశురాముని మీదకి. ఉత్క్షిప్య వేగాత్ అభిధావతో యుధి, పరిగెత్తుకుంటూ మీదకొచ్చి ఆ వృక్షములను పర్వతములను విసిరేస్తున్నాడు ఆ అర్జునుడు పరశురాముని మీద. భుజాన్ కుఠారేణ కఠోర నేమిన, ఈ విధంగా తనకున్నటువంటి 1000 బాహువులతో ఇటువంటి పనులు చేస్తూ ఉంటే ఓహో ఇలాంటి అకృత్యాలన్నింటికీ కూడా ఈ బాహువులే కదా కారణమని తన దగ్గరున్న పదునైనటువంటి గొడ్డలితో ఆ కార్తవీర్యార్జునుని యొక్క 1000 చేతులను పరపరా నరికేశాడు పరశురాముడు. ఎలాగా అంటే మదించినటువంటి సర్పము యొక్క పడగలను నలిపివేసినట్లుగా ఆ 1000 చేతులను నరికేశాడు. కృత్తబాహో శిరస్తస్య గిరే శృంగమివాహరత్ హతే పితరి తత్పుత్రాః అయుతం దుద్రువుర్భయాత్. ఈ విధంగా అతని చేతుల్నే కాకుండా ఆ కార్తవీర్యార్జునుని యొక్క శిరస్సును కూడా ఖండించేశాడు గొడ్డలితో. దాంతో అతడు మరణించాడు హైహయరాజు. అతని పుత్రులున్నారు 10,000 మంది.
తన తండ్రిని పరశురాముడు చంపంగానే, తమ తండ్రిని సంహరించంగానే ఆ 10,000 మంది హైహయరాజు పుత్రులు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయారు, ఏ దిక్కుకు పెడితే ఆ దిక్కునకు. హతే పితరి తత్పుత్రాః దుద్రువుః భయాత్, భయంతో పారిపోయారు. అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాంపరవీరః సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయతు. ఈ విధంగా ఆ హైహయరాజు యొక్క పుత్రులందరినీ వెళ్ళగొట్టి హైహయరాజుని సంహరించి హోమధేనువైనటువంటి ఆ కామధేనువుని చక్కగా భద్రంగా, ఎన్నో కష్టాలు పడింది పాపం ఆ ధేనువు, బలవంతంగా ఈడ్చుకుని వెళ్ళారు ఆ ధేనువుని హైహయరాజు. అలాంటి ధేనువుని ప్రేమతో ఆదరంతో విడిపించి, అతడి చెర నుంచి విడిపించి అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఆశ్రమంలో ప్రవేశపెట్టి తన తండ్రి గారికి అప్పగించాడు ఆ పరశురాముడు. సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయతు. ఎంతో దుఃఖపడినటువంటిది, దూడగలిగినటువంటి కామధేనువు, ఆ కామధేనువుని మళ్ళీ తన తండ్రికి అప్పగించాడు. అప్పగించి ఊరుకోలా. స్వకర్మ తత్కృతం రామః పిత్రే భ్రాతృభ్య ఏవచ వర్ణయామాస తచ్ఛ్రుత్వా జమదగ్నిరభాషత. వాటిని, ఆ ధేనువుని తీసుకొచ్చి తండ్రి గారికి అప్పచెప్పిన తర్వాత తన పరాక్రమాన్ని, తాను చేసిన పనిని గురించి తన అన్నలకు అలాగే తండ్రికి వివరించి చెబుతున్నాడు. పిత్రే భ్రాతృభ్య ఏవచ, నాన్నగారు ఈ విధంగా హైహయరాజుని నేను సంహరించాను అని తాను చేసిన పనినంతా చెబుతూ ఉంటే ఆ మాటలు విని జమదగ్ని మహర్షిలా అంటున్నారు పుత్రుడైనటువంటి పరశురామునితో, నాయన రామ రామ మహాబాహో భవాన్ పాపమకారషీత్ అవధీన్నరదేవం యత్ సర్వదేవమయం వృధా. అనవసరంగా నువ్వు ఆ కార్తవీర్యార్జునుడిని సంహరించావు. ఓ రామా, గొప్ప పరాక్రమవంతుడా, గొప్ప బాహుబలం కలిగినవాడా, నీ పరాక్రమం నాకు తెలుసయ్యా, కానీ నువ్వు తప్పు చేశావు. నీవు చేసింది పాపమే. ఎందువల్లంటే సమస్త దేవతలకు ప్రతినిధిగా పరిపాలన సాగించేవాడే ప్రభువు. ఎందువల్ల అంటే సాక్షాత్తు రాజుని విష్ణువుతో సమానంగా పోలుస్తూ ఉంటారు. నా విష్ణు పృథివీపతి అని చెప్పినట్లుగా అతడు సాక్షాత్తు దైవస్వరూపుడే. అలాంటి మహారాజుని సంహరించడం పొరపాటే. పరిపాలకుడైనటువంటి రాజుని మనం శిక్షించకూడదు, కానీ నువ్వు అలా చేశావు. అతను చేసింది తప్పే, కానీ అతన్ని మనం శిక్షించకూడదు. వయం హి బ్రాహ్మణాస్తాత క్షమయా అర్హణతాంగతాః యయా లోక గురుర్దేవ పారమేష్ఠ్యమగాత్పదం. అద్భుతమైన వాక్యాన్ని చెబుతున్నారు జమదగ్ని మహర్షి. మనమంతా బ్రాహ్మణోత్తములం, విప్రులం. మన శక్తి ఎక్కడున్నదో తెలుసా? క్షమాగుణంలోనే ఉన్నది. మనలో ఉన్నటువంటి క్షమాగుణమే అందరి చేత పూజింపబడడానికి ప్రధానమైనటువంటి కారణము. విప్రుడు అంటే క్షమాగుణం కలిగినటువంటి వాడు. కాబట్టి అలాంటి క్షమాగుణం కలిగిన మనం ఒక రాజుని సంహరించడం అనేది చాలా దోషం. ఆ క్షమాగుణంతో సాధించలేనిదంటూ లేదు. సహనంతోనే బ్రహ్మగారు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు కూడా ఆ పారమేష్ఠ్యాన్ని సాధించాడు. సత్యలోకాన్ని పొందాడు, బ్రహ్మగా మారి సృష్టి చేస్తున్నాడు. ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏమిటో తెలుసా? సహనమే, క్షమాగుణమే. క్షమాగుణం కలిగినటువంటి విప్రుడు ఎంత గొప్ప శక్తినైనా సముపార్జించుకోగలుగుతాడు. అందువల్ల నువ్వు చేసింది పొరపాటే అన్నారు జమదగ్ని మహర్షి. క్షమయా రోచతే లక్ష్మీ బ్రాహ్మీ సౌరీ యథా ప్రభ క్షమిణామాశు భగవాన్ తుష్యతే హరిరీశ్వర. క్షమాగుణం కలిగినటువంటి వారిలో నిజమైనటువంటి బ్రహ్మ తేజస్సు ఉంటుంది. సూర్యునిలో ఏ విధమైన గొప్ప తేజస్సు ఉంటుందో అలాంటి తేజస్సు క్షమాగుణం కలిగినటువంటి బ్రహ్మతత్వ జ్ఞానులలో, బ్రాహ్మణులలో ఉంటుంది. తేజస్సు పెరగాలి అంటే క్షమాగుణాన్ని అలవరుచుకోవాలి. క్షమిణామాశు భగవాన్ తుష్యతే హరిరీశ్వర. ప్రభువైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరి పట్ల తొందరగా అనుగ్రహాన్ని చూపిస్తాడు అంటే క్షమాగుణం కలిగినటువంటి వారి పట్ల మాత్రమే ఆయన లొంగిపోతాడు. భగవాన్ తుష్యతే, పరమాత్ముడు సంతోషిస్తాడు. కాబట్టి క్షమాగుణాన్ని అలవరుచుకోవాలని చెబుతూ రాజ్ఞో మూర్ధాభిషిక్తస్య వధో బ్రహ్మవధాద్ గురుః.
పట్టాభిషేకం చేసుకున్నటువంటి మహారాజుని సంహరించడం అంటే అది బ్రహ్మహత్యా దోషం కన్నా దారుణమైనటువంటి దోషము. తీర్థ సంసేవయాచాంహో జహ్యంగాచ్యుత చేతన. ఈ పాపం పోవాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి పరశురామ పుత్ర. ఆ శ్రీ మహావిష్ణువుని నీ హృదయంలో స్థిరంగా నిలుపుకుని తీర్థయాత్రలు చెయ్యి. పవిత్రమైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ నదులలో స్నానం ఆచరిస్తూ తీర్థయాత్రలు చేసినట్లయితే ఈ పాపానికి నిష్కృతి ఉంటుంది. తీర్థ సంసేవయాచాంహో జహ్యంగా అచ్యుత చేతన. అలా తీర్థయాత్రలు చేస్తేనే నీ పాపం అనేది నశించిపోతుందని చెప్పారు తండ్రి గారు. శ్రీ సుక ఉవాచ. ఇక్కడితో మనం ఈ నవమ స్కంధంలో 15వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తరువాత 16వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ. పిత్రోపశిక్షితో రామః తథేతి కురు నందన సంవత్సరం తీర్థయాత్రాం చరిత్వాశ్రమమావ్రజత్. ఈ విధంగా తండ్రి గారైన జమదగ్ని మహర్షి చేత ఆజ్ఞాపించబడినటువంటి పరశురాముడు అలాగేనని అక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్రలు చేయటానికి వెళ్ళాడు. 1 సంవత్సర కాలం తీర్థయాత్రలు చేసి మళ్ళీ తిరిగి ఆశ్రమానికి చేరుకున్నాడని చెప్పి, కదాచిత్ రేణుకాయాత గంగాయాం పద్మమాలినం గంధర్వరాజం క్రీడంతం అప్సరోభిరపశ్యత. ఇక్కడ ఒక విలక్షణమైనటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు. ఒకానొకసారి జమదగ్ని మహర్షి భార్య అయినటువంటి రేణుకాదేవి గంగానదీ తీరానికి వెళ్ళింది నీరు తేవటానికి. అలా వెళ్ళినటువంటి సందర్భంలో గంధర్వరాజం క్రీడంతం పద్మమాలినం, పద్మముల యొక్క మాలను దండగా వేసుకుని ఆ నదిలో చక్కగా క్రీడిస్తూ ఉన్నటువంటి అప్సరసలతో స్త్రీలతో క్రీడిస్తూ ఉన్నటువంటి గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడనే వాణ్ణి చూచింది ఆమె రేణుకాదేవి. విలోకయంతి క్రీడంతం ఉదకార్థం నదీంగత హోమవేళాం నసస్మార కించిత్ చిత్రరథ స్పృహ. ఆ నీటిలో ఆడుతూ ఉన్నటువంటి ఆ చిత్రరథుడనేటువంటి ఆ దేవతను చూచి అప్సరసలతో క్రీడిస్తూ ఉన్నాడు అతను గంధర్వరాజు. అతన్ని చూచింది, అలాగే చూస్తూ ఉండిపోయింది. నీళ్ల కోసం వచ్చినటువంటి ఆవిడ హోమానికి సమయం అతిక్రమిస్తోంది అన్న విషయాన్ని మర్చిపోయి కాసేపు అక్కడే ఉండి ఆ గంధర్వరాజుని కొంచెం సాపేక్షగా వీక్షించింది. ఎంత అందంగా ఉన్నాడు ఈ చిత్రరథుడు అనుకున్నది. అతడు గంధర్వుడు కాబట్టి సుందరంగానే ఉన్నాడు, జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు. మరి రేణుకాదేవి అక్కడికి వెళ్ళి ఒక్కసారి అతడిని చూడంగానే అపూర్వంగా ఉన్నాడు అనే భావన ఆమెలో కలిగింది. కాలాత్యయం తం విలోక్య మునేశాప విశంకిత ఆగత్య కలశం తస్థౌ పురోధాయ కృతాంజలి. కానీ ఆమె హృదయంలో ఒక భయం కలిగింది. నేను దోషపూరితమైనటువంటి ఆలోచన చేశాను, ఇది తప్పు, ఈ రకంగా గంధర్వరాజుని నేను చూడడం అనేది పొరపాటు అనే ఆలోచన ఆమెకు కలిగింది. అలాగే ఆమె అక్కడి నుంచి బయలుదేరి నీటితో నిండినటువంటి కలశాన్ని తీసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆ కలశాన్ని మహర్షి ఎదురుగా ఉంచి అలా నుంచుని ఉన్నది. కాలాత్యయం తం విలోక్య మునేశాప విశంకిత. కాలం దాటిపోయింది, నీరు తీసుకురావలసినటువంటి సమయం అతిక్రమించింది కాబట్టి భర్తకు ఆగ్రహం వస్తుందని ఆలోచిస్తూనే ఆమె అలా నిలబడి ఉన్నది. 2 చేతులు జోడించి నుంచుంది. తెలిసి తెలియక నా వల్ల అపరాధం జరిగింది అనే భావన తెలిసేటట్లుగా నుంచుంది ఆవిడ. వ్యభిచారం మునిర్జ్ఞాత్వా పత్న్యాః ప్రకుపితో బ్రవీత్ ఘనతైనాం పుత్రకాః పాపాం ఇత్యుక్తాస్తే నచక్రిరే. ఆమె మనస్సులో కలిగినటువంటి దోషపూరితమైన భావనను అవగాహన చేసుకున్నటువంటి మహర్షి జమదగ్ని కోపానికి లోనై వెంటనే తన పుత్రులు పిలిచాడు. ఓ పుత్రులారా, ఇలా రండి, ఈవిడ తప్పు చేసింది, తల్లైనా కూడా ఈమెని సంహరించవలసిందే, ఈమెని సంహరించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ పుత్రులెవరూ అంగీకరించలేదు. రామ సంచోదిత పిత్ర భ్రాతృన్మాత్ర సహావధీత్ ప్రభావజ్ఞో మునే సమ్యక్ సమాధేస్తపసశ్చ సహా. తన పుత్రుల్ని పిలిచి తల్లైనా తప్పు చేసింది కాబట్టి ఆవిడ్ని సంహరించండి అని ఆజ్ఞ ఇచ్చాడు జమదగ్ని మహర్షి. కానీ పుత్రులెవరు అంగీకరించలేదు. అప్పుడు పరశురామునితో చెప్పాడు, రామా, నువ్వైనా ఈ పని చేస్తావా చెయ్యవా? నే చెప్పిన మాట నీ సోదరులెవరూ ఆచరించటం లేదు
కాబట్టి తల్లిని, నా మాటని తిరస్కరించినటువంటి నీ సోదరులను వీళ్ళందరినీ సంహరించు అని ఆజ్ఞ ఇచ్చాడు పరశురామునకు. ప్రభావజ్ఞో మునే సమ్యక్ సమాధేస్తపసశ్చ సహ. తండ్రి గారి యొక్క తపశ్శక్తి పరశురామునకు తెలుసు. చెప్పిన మాట వెంటనే చేసినట్లయితే ఆయనే మళ్ళీ అనుగ్రహిస్తాడు. ఆయన తపశ్శక్తితో ఏమైనా చేయగలడు. కాబట్టి ఆయన మాట వింటమే తప్పనిసరిగా మనకు చేయదగిన పని అని నిర్ణయించుకుని, భవిష్యత్తులో ఏం చెయ్యాలో కూడా ఆలోచన చేసుకుని, వరేణ ఛందయామాస ప్రీత సత్యవతీ సుతః. వెంటనే తండ్రి గారు చెప్పిన విధంగా తన సోదరులను అలాగే తల్లిని అందరినీ కూడా సంహరించాడు పరశురాముడు. ఆ తరువాత తండ్రి గారు అనుగ్రహంతో, నాయనా నే చెప్పిన మాట చెప్పినట్లుగా ఆచరించావు కాబట్టి నీకేం కావాలో కోరుకో అంటే, నాన్నగారు ఈ మరణించినటువంటి నా సోదరులను అలాగే నా తల్లిని మళ్ళీ బ్రతికించండి అని కోరుకున్నాడు. వవ్రే హతానాం రామోపి జీవితం చాస్మృతిం వధే. నా సోదరులను తల్లిని మీరు బ్రతికించడమే కాకుండా ఈ జరిగిన వృత్తాంతం వాళ్ళకి ఏమాత్రం గుర్తుండకూడదు. నేను వారిని సంహరించినటువంటి విషయం వారికి ఇంకా మళ్ళీ గుర్తుండకూడదు. ఆ విధంగా అనుగ్రహించండి, వాళ్ళని జీవింపజేయండి అని కోరాడు ఎంతో బుద్ధిమంతుడైనటువంటి పరశురాముడు. ఉపతస్థుస్తే కుశలినః నిద్రాపాయ ఇవాంజస పితుర్విద్వాంస్తపో వీర్యం రామశ్చక్రే సుహృద్వధం. వెంటనే ఆ మరణించినటువంటి సోదరులు, తల్లి వీళ్ళందరూ నిద్రాభంగం కలిగిన వాళ్ళు ఏ విధంగా మామూలుగా లేచి కూర్చుంటారో అలాగా లేచి కూర్చున్నారు. వాళ్ళు మరణించిన విషయం కానీ పరశురాముడు వాళ్ళని వధించిన విషయం కానీ ఇవేమీ వాళ్ళకి గుర్తులేవు. తేలిగ్గా అలా లేచి కూర్చున్నారు. పితుర్విద్వాంస్తపో వీర్యం. మరి పరశురాముడు ఎందువల్ల ఇలా చేశాడు అంటే, తండ్రి గారి యొక్క తపశ్శక్తి గురించి సంపూర్ణంగా ఆ పరశురామునకు అవగాహన ఉన్నది. అందువల్లనే తండ్రి చెప్పిన వెంటనే తన సోదరులను వధించాడు, తల్లిని వధించాడు. ఏర్జునస్య సుతారాజన్ స్మరంతః స్వపితుర్వధం రామవీర్య పరాభూతాః లేభిరే శర్మనక్వచిత్. ఇదిలా ఉంటే గతంలో కార్తవీర్యార్జునుడిని సంహరించేశాడు కదా పరశురాముడు. ఆ ప్రతీకారం అనేది ఆ అర్జునుని, హైహయరాజైనటువంటి కార్తవీర్యార్జునుని 10,000 మంది పుత్రుల హృదయాల్లో ఆ ప్రతీకార వాంఛ అనేది ఉన్నది. ఎలాగైనా సరే మనం పగ తీర్చుకోవాలి, జమదగ్ని మహర్షి కుమారుడైనటువంటి పరశురామునికి బాధ కలిగించాలి, మన మీద ఇంత తీవ్రమైన ఆవేశమా, మన తండ్రిని చంపుతాడా అనేటువంటి కోపంతో ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు. పరశురాముని పరాక్రమం చేత తిరస్కరింపబడిన ఆ కార్తవీర్యార్జునుని 10,000 మంది పుత్రులు కూడా మనశ్శాంతిని పొందలేకపోతున్నారు. వాళ్లల్లో ఎంతో క్రోధం బయలుదేరింది. ఏకదా ఆశ్రమతో రామే సభ్రాతరివనంగతే వైరం శిషాధయిషవో లబ్ధఛిద్ర ఉపాగమన్. ఒకానొక సందర్భంలో పరశురాముడు తన సోదరులతో కలిసి అరణ్యంలోకి వెళ్ళాడు, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి. అప్పుడు సమయం చిక్కింది ఈ 10,000 మంది హైహయరాజపుత్రులకు. వైరం శిషాధయిషవో, వాళ్ళ వైరాన్ని సాధించుకోవటానికి, పగ తీర్చుకోవడానికి, ప్రతీకారానికి తగినటువంటి సమయం లబ్ధఛిద్రా, ఒక అవకాశం దొరికిందని వాళ్ళందరూ ఆశ్రమానికి వచ్చారు. దృష్ట్వా అగ్నియాగార ఆసీనం ఆవేశిత ధియం మునిం భగవత్యుత్తమ శ్లోకే జఘ్రుస్తే పాప నిశ్చయా. అగ్నిని పూజించేటువంటి గృహంలో ఆ మహర్షి జమదగ్ని చక్కగా నిష్ఠగా కూర్చుని ఉన్నారు. అక్కడికి వెళ్ళి 10,000 మంది పుత్రులు కూడా, హైహయుని పుత్రులు, ఆలోచన లేకుండా ఆ మహర్షిని సంహరించారు, ఆయన శిరస్సుని ఖండించారు. భగవత్యుత్తమ శ్లోకే ఆవేశిత ధియం. పవిత్రమైన చరిత్ర కలిగిన శ్రీ మహావిష్ణువు నందే మనస్సు లగ్నం చేసి తపోనిష్టలో ఉన్నటువంటి, అగ్నిహోత్ర గృహంలో ఉన్నటువంటి ఆ జమదగ్నిని సంహరించారు, అతని శిరస్సుని ఖండించారు. పాపమైనటువంటి పని చేశారు, పాపపూరితమైన కర్మని ఆచరించారు. యాచ్యమానాః కృపణయ రామమాత్రాతి దారుణాః ప్రసహ్య శిర ఉత్కృత్య నిన్యుస్తే క్షత్రబంధవః. ఆ జమదగ్ని భార్య రేణుకాదేవి వారిని ప్రార్థించింది, నా భర్త యొక్క శిరస్సుని మీరు ఖండించారు,
ఆ శిరస్సుని ఉంచండి, తీసుకువెళ్ళొద్దని బ్రతిమిలాడుతున్నా ఆమెను తిరస్కరించి ఆ జమదగ్ని మహర్షి యొక్క శిరస్సుని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. యాచ్యమానాహ కృపణయ, ఎన్ని రకాలుగా బ్రతిమిలాడినా వినకుండా ప్రసహ్య బలవంతంగా శిర ఉత్కృత్య, శిరస్సుని ఖండించి నిన్యు తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? క్షత్రబంధవ, క్షత్రియాధములు, దుష్టులైనటువంటి ఆ క్షత్రియులు హయహయరాజపుత్రులు జమదగ్ని మహర్షిని సంహరించి ఆయన శిరస్సుని తీసుకుని వెళ్ళిపోయారు. రేణుకా దుఃఖశోకార్త నిఘ్నంత్యాత్మానమాత్మన రామ రామేహి తాతేతి విచుక్రోశోచ్చకైస్సతి. వెంటనే ఆ రేణుకాదేవి ఎంతో దుఃఖంతో బాధపడుతూ శోకంతో ఆర్తయై గుండెలు బాదుకుంటూ అరుస్తూ ఉన్నది. రామా, పరశురామా, పుత్ర, ఎక్కడున్నావు? నీ తండ్రి గారిని సంహరించి వీళ్ళు శిరస్సుని తీసుకుని పోతూ ఉన్నారు, ఓ పుత్ర అని విచుక్రోశ ఉచ్చకై, గట్టిగా అరుస్తూ ఉన్నది ఆ రేణుకాదేవి. తదుపశ్రుత్య దూరస్థో హారామేతి ఆర్తవత్ స్వనం త్వరయా శ్రమమాసాద్య దదృశే పితరం హతం. వెంటనే ఆ అరుపులు విన్నాడు పరశురాముడు. ఎవరో ఆర్తనాదం చేస్తున్నారు, నన్నే పిలుస్తున్నట్టున్నారు, ఇది నా తల్లి గొంతే అని గుర్తించి గబగబా తాను బయలుదేరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తల్లి మాట వినగానే త్వరగా ఆశ్రమానికి వచ్చి చంపబడి ఉన్నటువంటి తండ్రి యొక్క ఆ మృతదేహాన్ని చూచాడు, శిరస్సు మాత్రం లేదు. తద్దుఃఖ రోషామర్షార్తి శోకవేగ విమోహితః హాతాత సాధో ధర్మిష్ఠ త్యక్త్వా అస్మాన్ స్వర్గతో భవాన్. ఓ తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా? నువ్వు ఎంత సాధు మార్గంలో ఉన్నావు, ధర్మంతో ఉన్నావు, ధర్మానికి కట్టుబడి ఉన్నావు, అలాంటి నువ్వు ఈనాడు మమ్మల్ని విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నావా? ఇంక మాకు దిక్కేమిటి అని బాధపడుతూ మరొక పక్క దుఃఖంతో పాటు రోషం కూడా తన్నుకొస్తోంది లోపల నుంచి, కోపం, అలాగే దుఃఖం, శోకం ఈ వేగంతో కూడినటువంటి వాడై వాటికి లోనై విలప్యైవం పితుర్దేహం నిధాయ భ్రాతృషు స్వయం ప్రగృహ్య పరశుం రామ క్షత్రాంతాయ మనోదధే. దుఃఖపడుతూ తన తండ్రికి ఈ విధమైన దుర్గతిని కలిగించినటువంటి ఆ దుష్ట క్షత్రియుల్ని సంహరించాలి అని నిశ్చయం చేసుకుని తండ్రి యొక్క దేహాన్ని రక్షణకై తన సోదరులకు అప్పగించి తండ్రి శిరస్సుని తీసుకురావడానికి, అదేవిధంగా దుష్ట క్షత్రియుల్ని సంహరించడానికి వేగంగా గొడ్డలి తీసుకుని బయలుదేరాడు. ప్రగృహ్య పరశుం రామ క్షత్రాంతాయ మనోదధే. అప్పుడు ఆయన హృదయంలో కలిగింది ఆలోచన, ఈ దుష్ట క్షత్రియులందరినీ అంతం చేయవలసిందే అని ఆయనలో నిశ్చయం కలిగిందయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు ఆ పరశురాముని హృదయంలో ఈ విధమైనటువంటి దుష్ట క్షత్రియుల పట్ల వైరభావం కలగడానికి కలిగిన కారణాన్ని వర్ణించి చెబుతున్నారు. గత్వా మాహిష్మతీం రామో బ్రహ్మఘ్న విహత శ్రియం తేషాం సశీర్షభీరాజన్ మధ్యే చక్రే మహాగిరిం. తన తండ్రిని చంపినటువంటి ఆ దుష్ట క్షత్రియులందరినీ సంహరించటం కోసం గొడ్డలి తీసుకుని మాహిష్మతి నగరంలో ప్రవేశించి ఆ హయహయరాజ పుత్రులందరినీ ఆ గొడ్డలితో నరికేసి ఆ నగరం మధ్యలోనే వారి తలలతో ఒక పెద్ద పర్వతాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పర్వతం ఎలా ఏర్పడింది, పర్వతాకారం ఎలా వచ్చింది అంటే ఆ హయహయరాజైన కార్తవీర్యార్జునుని యొక్క 10,000 మంది పుత్రుల యొక్క శిరస్సులే ఒక పెద్ద పర్వతంలాగా కనిపిస్తూ ఉన్నాయి ఆ మాహిష్మతి నగరం మధ్యలో. ఆ విధంగా వాళ్ళందరినీ సంహరించి తద్రక్తేన నదీం ఘోరాం అబ్రహ్మణ్య భయావహాం హేతుం కృత్వా పితృవధం క్షత్రే అమంగళకారిణి. వారి రక్తంతో ఒక పెద్ద నదే ఏర్పడిందా అన్నట్లుగా ఉన్నది. అబ్రహ్మణ్య భయావహాం. ఎవరైతే సాధు సజ్జనులైనటువంటి బ్రహ్మతత్వజ్ఞానులకు, బ్రాహ్మణోత్తములకు, విప్రులకు అన్యాయం చేస్తారో, వారి పట్ల దౌర్జన్యం చూపిస్తారో, వాళ్ళకి హాని కలిగిస్తారో, అలాంటి వాళ్ళకి జరిగేటువంటి గతిదే అని నిదర్శనంగా చూపిస్తూ హేతుం కృత్వా పితృవధం క్షత్రే, వీళ్ళని సంహరించడానికి కారణం ఏమిటో తెలుసా? ఏ పాపము ఎరుగనటువంటి సాధువైన నా తండ్రిని వీళ్ళందరూ కక్షగట్టి సంహరించటమే అని తెలియజేస్తున్నట్లుగా దుష్టులైన ఆ రాజులందరినీ, దుష్ట రాజులందరినీ కూడా సంహరించాడు పరశురాముడు.
ఈ విధంగా త్రిసప్త కృత్వ పృథివీం కృత్వా నిహి క్షత్రియాం ప్రభు సమంత పంచకే చక్రే శోణితో దాన్ హరదాన్ నృప. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ విధంగా ఆ పరశురాముడు 21 మారులు ఈ క్షత్రియులు చేసినటువంటి అరాచకాలు చూసి తట్టుకోలేక, ఏమిటి వీళ్ళ దౌర్జన్యం, ఈ పగలేమిటి, ప్రతీకారం ఏమిటి, తపస్సు చేసుకునే వారి మీద వీళ్ళు చూపించేటువంటి దౌష్ట్యం, వీళ్ళని క్షమించడానికి వీల్లేదు. ఏ ప్రతాపాన్ని అహంకారాన్ని చూసుకుని వీళ్ళు వీర్రవీగుతున్నారో వీళ్ళ అహంకారాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో 21 మారులు భూమినంతా సంచరించి కనిపించినటువంటి దుష్ట క్షత్రియులందరినీ ఏమాత్రము కరుణ లేకుండా సంహరించి సమంత పంచకం అనేటువంటి ప్రదేశంలో ఈ దుష్టరాజుల యొక్క రక్తంతో సరస్సులను ఏర్పాటు చేశాడు ఆ పరశురాముడు అని తెలియజేస్తూ ఉన్నారు. అంత చక్కని ఆ పరశురాముని యొక్క వృత్తాంతాన్ని మనం వ్యాసుల వారు చెప్పినటువంటి విషయాన్ని యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా మరికొంత చరిత్ర తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.